హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీ కెమిస్ట్రీ. మనం రీసెంట్గా టీజీ జెన్కో యొక్క టీఎస్ జెన్కో యొక్క మార్క్స్ అనేటివి రిలీజ్ అయినాయండి. ఎవరు లాగిన్లో వాళ్ళు ఆల్రెడీ చెక్ చేసుకున్నారు. చాలామందికి మనకు కట్ ఆఫ్ సర్వే అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చామండి. ఒక 150 మెంబర్స్ వరకు మనకు రెస్పాన్సెస్ వచ్చినాయండి. ఇక్కడ గమనించాలి, ఎంతోమంది రాసినప్పటికీ చాలా తక్కువ మంది, ఈవెన్ ఆ వీడియోను కూడా 1000 ఎబో మంది చూశారు. ఈవెన్ మనకు ఒక 150 రెస్పాన్స్ మాత్రమే వచ్చాయి. సో మన కెమిస్ట్ గురించే మాట్లాడుతున్నా అండి, వేరే అదర్ ఏఈ గురించి మాట్లాడట్లేదు. ఈ కెమిస్ట్లో చూసుకున్నట్టయితే 150 రెస్పాన్స్లో బట్టి ఒక అంచనాకు రావడం జరిగింది. చెప్పాలంటే ఇంత తక్కువ రెస్పాన్స్లతోనే ఎలా అంచనాకు వచ్చారు సార్ అని అడగచ్చు. కానీ ఇది నా ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఇదే 100% నిజం అవ్వాలనే రూల్ ఏం లేదండి. బట్ నాకు అనిపించింది నేను చెప్పాలనుకుంటున్నా. మీకు ఒకవేళ చూడండి, బట్ ఇదే అని ఫిక్స్ అవ్వకండి, ఎందుకంటే మళ్ళీ నన్ను అయితే తిట్టుకోకండి. జస్ట్ నేను చెప్తున్నా. ఇక్కడ మనకు ఫస్ట్ ఒకసారి నెంబర్ ఆఫ్ పోస్టులు చూద్దామండి. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి మనకు మల్టీ జోన్ 1లో ఓపెన్ కేటగిరీలో 8 ఉన్నాయండి. ఈ 8లో లోకల్ 7కి 1 ఈజ్ ఓపెన్, అంటే లోకల్ నాన్ లోకల్ పోటీ పడవచ్చు. సో ఇందులో కూడా సేమ్ 10 కదా ఉన్నాయి కదండి, 9 ఉన్నాయి, ఒకటి ఓపెన్. సో అదంతా మీకు తెలుసు అనుకుంటే, ఇదంతా నోటిఫికేషన్లో ఉంది. ఇది డీటెయిల్గా ఏం చెప్పాను, టైం వేస్ట్. ఇక్కడ చూడండి, మల్టీ జోన్ 1లో ఓసీకి 8 ఉన్నాయండి. ఓపెన్ కేటగిరీ అన్రిజర్వ్డ్లో 8 ఉన్నాయి. సో మనకు వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఓన్లీ ఓపెన్ మాత్రమే చెప్తాను. మిగిలిన కట్ ఆఫ్లు బీసీడీ ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఓపెన్లో 8 పోస్టులు ఉన్నాయండి. ఇందులో మనకు టోటల్ వచ్చిన రెస్పాన్స్లోనే 10 మెంబర్స్ 60+ ఉన్నారండి. 10 మెంబర్స్ 60+ సాధించిన వాళ్ళు ఉన్నారు 150 రెస్పాన్స్లోనే. ఆల్మోస్ట్ ఇంతే, ఇంకొక మా అంటే కొంతమంది పెరుగుతారు కావచ్చు. కాబట్టి నా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మన మల్టీ జోన్ 1కు వచ్చేసరికి దాదాపు 60+ ఉండొచ్చు. ఒక +or-2 మార్క్స్ అండి. ఇంతకంటే ఎక్కువ చేంజ్ కాదనే అనుకుంటున్నా, కావద్దు కూడా. ఓకే, నెక్స్ట్ మల్టీ జోన్ 2లో ఓపెన్లో మనకు 10 పోస్టులు ఉన్నాయండి. 10 పోస్టులు ఉన్నాయి. ఈ 10 పోస్టులకు మనకు అంటే జోనల్ వైజ్గా ఎంతమందికి ఎన్ని వచ్చినాయి అనేది నేను కౌంట్ చేయలేదు, బట్ చెప్తున్నా. మీకు కావాలంటే నేను అవి ఇస్తాను. స్క్రీన్ షాట్ తీశాను ఎక్సెల్ యొక్క, ఒక 2 స్క్రీన్ షాట్లు లాస్ట్లో మీకు ప్రొవైడ్ చేస్తా, చూసుకోండి. ఇక్కడ 10 ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్కువ, మన మల్టీ జోన్ 1 కంటే ఇందులో కొంచెం తక్కువ వచ్చినాయండి స్కోర్స్. సో మేబీ ఇక్కడ 1 మార్కు మాత్రమే తగ్గొచ్చు, 1 లేదా +or-2 ఉంటాయండి. 59+ ఆర్ +or-2. ఇది ఓపెన్ కేటగిరీ, ఇది ఓపెన్ కట్ ఆఫ్ మాత్రమే నేను చెప్పేది. సో కేటగిరీ వాళ్ళు ఇక్కడ చూడండి, ఫిమేల్స్ అయితే ఇంకొక మార్కు తగ్గించుకోండి. ఫిమేల్స్ 1 మార్క్ కూడా అవసరం లేదు, ఒక అంతే 0.5. ఇందులో మనకు 0.5 ఉన్నాయి కాబట్టి ఒక 1 మార్క్ తగ్గించుకోండి, అంతకంటే ఎక్కువ మాత్రం తగ్గదు ఫిమేల్స్కి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే బీసీ వాళ్ళండి. ఈ బీసీ వాళ్ళకు ఇంకొక ఏబిసిడి ఉన్నాయి కదా, ఇందులో ఇంకొక 1 to 2 మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. బీసీ వాళ్ళకి ఎవరికైనా ఈ కట్ ఆఫ్ కంటే ఒక 2 మార్క్స్ తగ్గొచ్చండి. 1 to 2 మార్క్స్ తగ్గొచ్చు, 1 to 2 మార్క్స్ తగ్గొచ్చు. ఇంకా ఎస్సీకి వెళ్ళినట్టయితే మనకు దాదాపు వీళ్ళకు 50+ ఉన్న ఛాన్స్ ఉండే అవకాశం ఉందండి. కొందరికి 50+ అంటే లేడీ, ఇందులో ఫిమేల్ కేటగిరీ ఉంటుంది కదండి, వాళ్ళకి ఇంకా కూడా తగ్గొచ్చు చెప్పాలంటే. ఓకే, 50+ ఛాన్స్ ఉంది. ఎస్టీకి కూడా అంతే ఉంటుందండి. ఆల్మోస్ట్ ఎస్టీ లేడీస్లో చాలా తక్కువ ఉంటుంది, బట్ ఇందులో అయితే 50 కూడా ఉండదని నా అభిప్రాయం. ఎస్టీ వాళ్ళకు కట్ ఆఫ్ 50 కూడా ఉండదని నా అభిప్రాయం. సరే 50 వేసుకోండి ఆల్మోస్ట్. ఓకే, అండ్ మల్టీ జోన్ 2 కూడా సేమ్ అలాగనే, దీనికంటే ఒక 1 to 2 మార్క్స్ తగ్గుతుంది బీసీకి. ఎస్సీకి వీళ్ళకు కూడా అంతే 49 ఆ విధంగా ఉండొచ్చు. ఎస్టీకి ఇంకా తక్కువనే ఉండొచ్చు అండి ఇక్కడ. ఓకే, 48 వరకు ఉండొచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న వాళ్ళకు ఈవెన్ ఈ 50+ ఉన్న వాళ్ళకే వస్తుందండి. ఈడబ్ల్యూఎస్లో 50+ ఉన్న వాళ్ళకు కూడా రావచ్చు. ఓకే, 50+ ఉన్న వాళ్ళకు
వచ్చే ఛాన్స్ ఉంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు. ఓకే, ఇది మల్టీ జోన్ 2 కండి. మల్టీ జోన్ 1లో 52 వరకు ఉండొచ్చు అని నా అభిప్రాయం. 52 వరకు ఉండొచ్చు. 52 ప్లస్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వర్తించుతుంది. ఇది MZ2కి తీసుకోండి, ఇది MZ1కి. ఓకే, ఇదంతా జస్ట్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను డిసైడ్ చేసిందే. నేనేమి ఎగ్జామినర్ కాదు అండ్ రిజల్ట్ ఇచ్చేది నేను కాదు. బట్ అందరు అడుగుతున్నారు నన్ను, రెస్పాన్సెస్ తీసుకున్నా కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. బట్ ఎంతో కొంత ఆలోచించే చెప్తున్నా అండి, మరీ గుడ్డిగా ఏం చెప్పట్లేదు. సో మీరు 60+ స్కోర్ ఉందా, మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టే. 60+ స్కోర్ ఉంటే సేఫ్ సైడ్ ఉన్నారండి మీరు. కేటగిరీలో ఒక 1-2 మార్క్స్ తక్కువ ఉన్నా కూడా మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టే. మీరు సేఫ్ సైడ్ ఉన్నారని అర్థం చేసుకోండి. ఓకే, ఇది మన యొక్క కట్ ఆఫ్ అనాలిసిస్ అండి. ఇంకా రెస్పాన్స్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే నేను వీడియో కింద లింక్ ఇస్తాను. ఆ లింక్లో ఇంకా ఎంటర్ చేయండి. ఎందుకంటే ఓన్లీ 150 మెంబర్స్ మాత్రమే చేశానండి. ఇంకెక్కువ మంది చేస్తే ఇంకా క్లారిటీగా చెప్పేటోని, ఇంకా కాన్ఫిడెంట్గా చెప్పేటోని. దాదాపు ఒక 300-400 రెస్పాన్సెస్ వచ్చినా కూడా మనము ఈజీగా తెలిసిపోయేదండి. అండ్ మనకు ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది అఫీషియల్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. కాబట్టి మీరు ఫైనల్ లిస్ట్ గురించి వెయిట్ చేయండి. మేబీ రావచ్చు తొందరలోనే, బట్ ఎగ్జాక్ట్ టైం ఇప్పుడే ముందు చెప్పను. ఎందుకంటే మీరు చెప్తే ఏమంటారంటే, మీరు ఇన్ని రోజులలో చెప్పారు ఇంకా రాలేదుగా సార్ అని మళ్ళీ నెగిటివ్గా మాట్లాడతారు. సో అలాంటిది అవసరం లేదు, తొందరలోనే వస్తుంది, ఏం వర్రీ అవ్వకండి. బట్ మీరు 60+ ఉన్నారా, మీరు హోప్ పెట్టుకొని హ్యాపీగా ఉండండి. ఆర్ వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ ఒక్క ఎగ్జామ్కే కాదు, ఇంకా ముందు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి ప్రిపేర్ అవ్వండి. తక్కువ వచ్చిన వాళ్ళు అండ్ 60+ ఉన్న వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అందరు సర్టిఫికేట్ రెడీ చేసుకోండి. మనకు తొందరలో వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఓన్లీ 1:1 ఉంటుంది కాబట్టి మనకు ఓన్లీ 1:1 సెలెక్టెడ్ క్యాండిడేట్కి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. వాళ్ళకే జాబ్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఓకే అండి, ఇది ఈరోజు యొక్క వీడియో యొక్క సమ్మరీ అండి. ఓకేనా? థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.